ప్రముఖ సినీ నటులు నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటుడు మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్లకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. కళా రంగంలో వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం వారిని ఈ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. 2026 సంవత్సరానికి గాను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం రాత్రి పద్మ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మ అవార్డులు వరించాయి. ఇందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్తో పాటు మరణానంతరం గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్, వెంపటి కుటుంబం శాస్త్రులకు పద్మశ్రీ లభించింది. తెలంగాణ నుంచి చంద్రమౌళి, గెడ్డమనుగు, దీపికారెడ్డి, గూడూరు వెంకట్రావు సహా పలువురు ఈ గౌరవాన్ని అందుకున్నారు. కళలు, సామాజిక సేవ, సైన్స్, వాణిజ్యం, వైద్యం, విద్య వంటి వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఏటా ఈ పురస్కారాలు అందజేస్తారు. ఈసారి అవార్డుల గ్రహీతలకు 19 మంది మహిళలు, 6 మంది ఎన్ఆర్ఐలు ఉండగా 16 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. ఈ పురస్కారాలు మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు.